నా పేరు సునీలారెడ్డి. నేను ఎక్స్ వార్డ్ మెంబర్ని ఇక్కడ. వజీర్ ప్రకాష్ అన్న ఎక్స్ కార్పొరేటరు. అన్న చాలా చాలా చేసిండు కొత్తపేటలో. కొత్తపేటకి ఒక కళ వచ్చింది, అమ్మవారి టెంపుల్, మహంకాళి టెంపుల్ కట్టించిన తర్వాత అన్న ఎంతో సేవ చేసిండు. మమ్మల్ని అయితే చాలా ఆడబిడ్డలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్న. గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని కాకుండా ముందు నుంచి అన్న మాకు అంత పరిచయము. అన్న చాలా చాలా పూజలు చేయిస్తున్నాడు ఇక్కడ. అసలు కొత్తపేటలో ఇంత పెద్ద పూజలు జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. అన్న మాత్రము ఎప్పుడు చిరస్థాయిగా అన్న పేరు నిలిచిపోతుంది ఇక్కడ. వజీర్ ప్రకాష్ అన్న అంటేనే మహంకాళి టెంపుల్, మహంకాళి టెంపుల్ అంటేనే వజీర్ ప్రకాష్ అన్న. కొత్తపేటలో అన్న చేసింది చాలా 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 మంచి పని చేసిండు అన్న. గుడి కట్టియడము కానీ ఇక్కడ పూజలు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దసరా పండుగ చాలా బాగా చేస్తారు అన్న. నమః ప్రసన్న మహంకాళి మాతాకి జై. ఇక్కడ నేను ఒక బోర్డు మెంబర్ని, డైరెక్టర్ని కూడా. మన వజీర్ ప్రకాష్ గౌడ్ చైర్మన్ గారు, ఆయన ఆధ్వర్యంలో మేమంతా సేవకులుగా పనిచేస్తాం ఇక్కడ. మరి ఈ నవరాత్రులు కానీ, వార్షికోత్సవాలు కానీ, బోనాలు కానీ, బతుకమ్మ పండుగ కానీ చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటాం ఇక్కడ. ఈ కాలనీలో నిజంగా ఇక్కడ ఉండడం మా గర్వకారణంగా భావిస్తాం మేము. ఎందుకంటే అమ్మ అంత చల్లగా చూస్తుంది మమ్మల్ని. ఏది అడిగితే అది ఇస్తుంది. కోరిన వారికి కొడుకులను ఇస్తుంది, అడిగిన వారికి ఆడపిల్లలను ఇస్తుంది. ఆమె మనం ఏది కోరితే అది ఇస్తుంది. అత్యంత వైభవంగా ఈ 9 రోజులు శ్రీ పాలెం మనోహర శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, నవగ్రహ పూజలు, మరి మన శ్రీచక్ర పూజ 9 రోజులు అత్యంత ఘనంగా వైభవంగా చేస్తారు. ఆయన ఎక్కడుంటే ఆయన దేవి ఉపాసకులు, ఆయన ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తుంది. నిజంగా అంత ఇది కనిపిస్తుంది ఇక్కడ. మరి ఆ అమ్మవారిని ఎలా కోరుకుంటే అలా దీవెనలు ఇస్తుంది. అందరూ వచ్చి అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి, సేవించుకోండి, అమ్మ ఆశీస్సులు పొందండి. ఆమె సేవకులుగా మనం అందరం ఉందాము. ఆమె చల్లగా చూస్తుంది. జై. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 9 రోజుల కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళ మనతో ఉన్నారు. చెప్పండి మేడం, మీ పేరు? చైతన్య అండి. చైతన్య గారు, ఎలా ఉంది 9 రోజుల నుంచి మనం ఇక్కడే కానొస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? భక్తి భావంతో ఎలా అనిపిస్తుంది? ఈ 9 రోజులు కాదండి, నేను 7 ఇయర్స్ అమ్మవారి సేవలో ఉండబట్టి అసలు ఇక ఆమె గురించి చెప్పాలి అంటే మనం మాటల్లో వర్ణించలేము. ఈ నవరాత్రుల కోసము, బోనాలు కానీ, వార్షికోత్సవాల కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం మేము. ఈ రోజు కోసం అయితే అసలు ఈ ఉత్సవాల కోసం మేము ఎట్లా అంటే మా పుట్టిల్లు లాగా అయిపోతుంది. అలానే వస్తాం, అంతే సేవ చేయించుకుంటుంది. అదే అవకాశం మాకు చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్ గారు కూడా చాలా అన్ని విషయాలలో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. ప్రతి విషయంలో అమ్మవారికి కైంకర్యాలలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి అన్నీ. అసలు ఏంటంటే ఒక వైభవం అంతా ఇక్కడే ఉంటుందేమో. దసరా అంటే ఇక్కడ మైసూర్ ప్యాలెస్ తర్వాత ఇక్కడనే ఉంటుందేమో అన్నంత అనిపిస్తుంది మాకు. అన్ని విషయాలలో కూడా తను చేసే బయట రోడ్ పనులు కానీ ఇవన్నీ కూడా అంత చుట్టుపక్కల గుడి వాతావరణం అంతా, పక్కన స్కూల్కి సంబంధించినవి అభివృద్ధికరం. మేము ఈ ఇయర్లో చూసినంత వరకు మాత్రం చాలా మారిపోయింది. ఇంకా మాకు ఇట్లా సేవ చేసుకునే అవకాశము తను ఇచ్చారు, మేము చేసుకుంటున్నాము. అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కడుపు నిండా భోజనం 9 రోజులు, పొద్దున, సాయంత్రము, మధ్యాహ్నము మొత్తం. అసలు ఇక మేము ఇళ్లలో కనీసం పొయ్యి ముట్టించుకొని కూడా 10 రోజులు అవుతుంది అనమాట. అంత మంచి ప్రసాదాలు, అంత బాగా చేస్తున్నారు. ఆయన అమ్మవారు కూడా ఇంకా ఆయనకు అంతే శక్తి ఇవ్వాలి. అమ్మవారు అందరినీ బాగా చూడాలి. చాలా హ్యాపీ అండి. ఆమె గురించి చెప్పాలి అంటే మాత్రం ఆమె ఉంది, ఇంకా అంతే. ఇంకా ఆమె పిలిచిందే పలికిద్ది ఆమె. ఇక మేము ప్రతిదీ మేము ఫీల్ అవుతాం ఆమెని ప్రతి విషయంలో కూడా. చాలా మంచిదండి. సో చెప్పండి. పేరు కే అనురాధ, కొత్తపేట డివిజన్ మహిళా ప్రెసిడెంట్. నేను వజీర్ ప్రకాష్ గారిని మేము అమ్మవారి తర్వాత పూజించేది, నమ్మేది ఆయననే. ఆయనను సృష్టించింది ఆమె అని మేము భావిస్తాము. కాబట్టి మేము పండగ ఇట్లా ఎక్కడికి వెళ్ళాం. దసరా అంటే ఇంకా బయటికి వెళ్ళాం, ఇక వద్దిగా ఆలోచనే ఉండదు. అది ఇంకా నలుగురిని మన ఊరికి పిలుస్తాం, రమ్మని, మా ఊరికి రండి అని. కాబట్టి ఇక్కడున్న ప్రసాదాలు కానీ, భోజనాలు కానీ, చేసే మన పూజలు, ఆయన చేసే ప్రతి పూజ
విజయవాడ పోయి నిలబడి ఎంత తృప్తి చెందుతామో మనము, ఈడ ఉంటే ఆమె దగ్గరకు పోయిన అంత తృప్తిగా ఉంటుంది మాకు. కాబట్టి ఆయన ఫ్యామిలీకి, సారు విజయప్రకాష్ వారి ఫ్యామిలీకి, ఊరికి, మా అందరికీ అంతా మంచిగా జరగాలని. ఒక్క 3 ఏళ్ళు ఆగితేనే మాకు అసలు నిజంగా దసరా అసలు చేసుకున్నట్లేదు. మళ్ళా సెలబ్రేషన్ ఇప్పుడు చూస్తుంటే కానీ మాకు నిన్న బతుకమ్మ ఆడిన సంబరాలు కానీ ఎన్ని రోజులు అవుతుంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక దసరా అయితే నిన్ననే అయిపోయింది సగం, ఇవాళ సగం అయిపోయింది. ఇక రేపు ఒకటి హాయ్ బాయ్ అందరికీ హలో అలా అని చెప్పుకోవడం తప్పించి పండుగ అమ్మవారిది అయితే మాకైతే మొత్తం అయిపోయినట్టే. ఇంకా అంతా సంతోషం కడుపు నిండా ఉంది. ఇక అలా అని ఈ గుడి ఉన్న అమ్మవారిని పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది, 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి బతుకమ్మ చేస్తున్నా. నేను ఊరికి బతుకమ్మ అందరం చేస్తాం, ఇక్కడికి వస్తాము. విజయప్రకాష్ అన్న ప్రైజులు ఇస్తాడు ఎవ్రీ ఇయర్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. నేను ఆ చీరనే నేను కట్టుకుంటా. ఈసారి మిస్ అయింది కానీ లేకుంటే ప్రతిసారి నేను అమ్మవారి చీర కట్టుకుంటేనే నాకు అదొక అంత కష్టపడి నేను ఆమె దగ్గర ఉండిపోతాను నేను అలా. కాబట్టి ప్రతి దానికి తృప్తి, ఇడ అసంతృప్తి అనేది ఉండదు. కాలు పెట్టినామంటే కథ అయిపోవాలి అన్ని పళ్ళు. అది అమ్మవారి మహిమనో ఆమె మమ్మల్ని చూస్తున్నది, అట్లాగే ఉండాలి ఆమె దయ అందరి మీద అలా అని. థ్యాంక్ యూ సార్.